హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి ప్రకృతి గురించి తెలుసుకోబోతున్నాము. కొడవగంటి కుటుంబరావు గారు రచించింది. రచయిత పరిచయం: కొడవగంటి కుటుంబరావు గారు ఆగస్టు 17, 1980 సంవత్సరంలో తెనాలి, గుంటూరు జిల్లాలో జన్మించారు. ఈయన జీవితము, చదువు అనేటువంటి నవలలు, అద్దె కొంప, షావుకారు, సుబ్బయ్య మొదలైన కథానికలు, సినిమా వ్యాసాలు, సైన్స్ వ్యాసాలు, సాంస్కృతిక వ్యాసాలు, తాత్విక వ్యాసాలు మొదలైనవి అనేక రచనలు ఈయన గావించారనమాట. వీరు అక్టోబరు 28, 1909 సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు. కాటారం బడిలో ప్రార్థన సమావేశంలో పార్వతి చదివినటువంటి అంశానికి అభినందనలను తెలుపుతూ అందరూ చప్పట్లు కొట్టారు. అంటే మామూలు వచ్చేసి ప్రేయర్లో వచ్చేసి కొన్ని ముఖ్యమైనటువంటి వార్తల్ని చదివిస్తారనమాట బడిలో వచ్చేసి. ఆ చప్పట్లు ప్రకంపనలకు అంటే శబ్దాలకి పరిసరాల్లో చెట్ల మీద ఉన్నటువంటి రంగురంగుల సీతాకోచలు గుంపులు గుంపులుగా రెక్కలు రెపరెపలాడిస్తూ పైకి లేచాయన్నమాట. చూడ్డానికి ప్రకృతి అందాన్ని చూసి ఆస్వాదించేటువంటి మనసు ఉండాలే కానీ అది ఎంత అద్భుతంగా ఉంటుందో ఏ కోణంలో చూసినా అందమైనటువంటి దృశ్యమే కనపడుతుందన్నమాట. ఆ యొక్క సీతాకోచిలుకలను చూస్తూ ఉన్నప్పుడు అందమైనటువంటి పువ్వులు కావచ్చు, వయ్యారంగా తలలోపేటువంటి కొమ్మలు కావచ్చు, రెమ్మలు కావచ్చు, రెపరెపలాడేటువంటి ఆకులు, రంగులన్నీ కలబోసి రకరకాలైనటువంటి ఆకృతులతో కూడినటువంటి ఎగురుతూ ఉండేటువంటి గాల్లో తేలుతూ ఉన్నటువంటి సీతాకోచిలుకలు ఎగురుతూ ఉంటే ప్రకృతిలోనే రంగులన్నీ మన కళ్ళ ముందు నాట్యం చేస్తున్నట్లుగా ఉంటుందన్నమాట ఆ యొక్క సీతాకోచిలుకల్ని చూస్తూ ఉన్నప్పుడు. ఆ తర్వాత వచ్చేసి ఇలాంటి ప్రకృతిలో ఎన్ని రహస్యాలు ఉన్నాయో ఇలాంటివి కొన్ని చూద్దామా అంటూ ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట. ప్రకృతి రహస్యాలను అన్వేషించడానికి మనిషికి ఉన్నటువంటి మూల సాధనాలు జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు అనమాట. సో కళ్ళతో వాటిని చూస్తూ ఆ యొక్క జ్ఞానేంద్రియాలని చూస్తూ కళ్ళతో ఇవి మనిషికి అనుభవాన్ని కలిగిస్తాయి. ఈ యొక్క కళ్ళతో చూసిన వాడడం వల్ల ఈ యొక్క అనుభవాలను సామాన్యాన్ని కనిపెట్టేటువంటి బుద్ధి కొన్ని సత్యాలను ప్రతిపాదిస్తుంది. ఇప్పుడు ప్రకృతి గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఉదాహరణకు, నిప్పు ఎప్పుడు తాకినా కాలుతుంది, కాలి బొబ్బలెక్కుతాయి. నీరు ఎప్పుడు పల్లానికే ప్రవహిస్తుంది, పల్లం అంటే బాగా కిందకే ప్రవహిస్తూ ఉంటుంది. తగిన ఉష్ణస్థితి ఉంటే అనేక పదార్థాలు కలుగుతాయి. సో మనం వచ్చేసి అనేక పదార్థాలని కరగబెట్టవచ్చు. వెన్న కావచ్చు, నెయ్యి కావచ్చు, వీటిని వచ్చేసి మామూలుగా కరగబెట్టవచ్చు అనమాట. చలికి నెయ్యి, నూనె పేరుకుంటాయి. సో పేరుకుంటాయంటే బాగా గడ్డగట్టుతాయి అనమాట. ఇలాంటివి తెలుసుకునేటువంటి శక్తి అన్ని ప్రాణులకు కొద్దో గొప్ప ఉంటుంది. ప్రకృతి ధర్మాలను గ్రహించిన తర్వాత వాటిని మానవుడు తనకు అనుకూలంగా మార్చుకోగలుగుతాడు. ఇళ్ల మధ్య నీరు నిలిస్తే దూరంగా ఉండే పల్లపు ప్రదేశానికి గండి పెట్టి ఆ నీటిని మళ్లించవచ్చు. సో ఈ విధంగా వచ్చేసి మనము అనేకమైన విషయాలతో మనం వచ్చేసి వాటిని ఉపయోగించుకుంటూ ఉంటాము. మానవుని యొక్క తెలివితేటలు ఉపయోగించి. ఆధునిక శాస్త్రవేత్త ఎంత తేలిగ్గా మార్గాల ద్వారా సంపాదించే జ్ఞానంతో తృప్తి పడడు. సో ఏం చేస్తాడు, మానవుడు నాగరికత సాధించడానికి జ్ఞానం చాలదు. కాబట్టి శాస్త్రవేత్తలు మొట్టమొదట జ్ఞానేంద్రియాల హద్దులు తెలుసుకుంటారనమాట. మన కన్ను చూసేది కాంతి తరంగాలు చాలా తక్కువ. అంతకు అనేక రెట్లు తరంగాలు, రేడియో తరంగాలు మొదలుకొని అతి సూక్ష్మమైనటువంటి గామా కిరణాల దాకా కంటికి కనిపించవు. కానీ అవి కూడా కాంతి తరంగాల జాతికి చెందినవే. వాటిని విద్యుత్ అయస్కాంత తరంగాలు అంటారు. సో కొన్ని పరిస్థితుల్లో కన్ను కొన్ని భ్రమలకు లోనవుతుందన్నమాట. సినిమా చిత్రాలు కదిలేటువంటి బొమ్మలు, కదలలేని బొమ్మలను తెర మీద అతివేగంగా ఒకదాని తర్వాత మరొకదాన్ని కదిలించి చూపిస్తారు. అవే చలనచిత్రాలు అయ్యాయి. అప్పుడు కన్ను తాను చూసినటువంటి విషయాలని చెరిపేయలేదన్నమాట. అంటే సినిమాల గురించి మనం ఎక్కువ జ్ఞాపకం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది చాలామంది. అలాగే చెవులు అన్ని ధ్వనులను వినలేవు, అన్ని విషయాలను వినలేవు అనమాట. మనిషి వినలేని ధ్వనులు కొన్ని కుక్కలకు వినపడతాయట. సో వినపడినటువంటి ధ్వనులను శాస్త్రవేత్తలు అనేక ప్రయోజనాలకు ఉపయోగిస్తారు. చవిరికి చర్మం కూడా భ్రమలకు లోనవుతుంది. సో చలికాలంలో రాత్రి వేళ ఆరు బయట ఉండేటువంటి కొయ్య బెంచి తగిలితేనే చెయ్యి జిల్లుమనదు. సో ఇనుప బెంచి తగిలితేనే జిల్లుమంటుంది. మనకు వచ్చే కొయ్య బెంచిలో కూర్చున్నాం అనుకోండి చల్లగా ఉంటుంది, కానీ వచ్చేసి ఇనుప బెంచిని తాగితేనే ఎక్కువ చల్లదనం అనేటువంటిది ఉంటుందన్నమాట చలికాలంలో. సో దృష్టి, వినికిడి, వాసనలను పసిగట్టేటువంటి విషయంలో జంతువులు మానవుని కన్నా ఎంతో ముందుకున్నాయన్నమాట. గబ్బిలాల వినికిడి శక్తి మనకెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తర్వాత వచ్చేసి గాల్లో విసిరినటువంటి వస్తువుల్లో పురుగో, బంతో, కర్రో సులువుగా చీకట్లో గుర్తించేటువంటి శక్తి ఎవరికి ఉంది, గబ్బిలాలకు ఉందన్నమాట. ఒకే
పరిమాణంలో ఉన్నటువంటి ఆకులు, పురుగులు వంటి వాటిని ఆకారాలను బట్టి గుర్తించగలదు. ప్రతిధ్వనులను సెకండ్ కన్నా తక్కువ కాలంలో విశ్లేషించగలదు. తిమింగలాలు, డాల్ఫిన్లు ఉన్న ఒకోలికేషన్ అనేటువంటి శక్తి, విశ్లేషణము శక్తి గబ్బిలాల కన్నా ఎక్కువ అనమాట. కొన్ని జంతువులు, కొన్ని పక్షులు వచ్చేసి ప్రకృతి వైపరీత్యాలని ముందే పసిగట్టగలిగినటువంటి అద్భుత ప్రాణులు ఈ విశ్వంలో ఎన్నో ఉన్నాయి. ఎలా అంటే భూకంపాలను ముందే అంచనా వేయగలిగిన రంగంలో మనకన్నా జంతువులే ముందున్నాయి. క్రీస్తుపూర్వం 100 సంవత్సరాలకు పూర్వమే జంతువులు భూకంపాన్ని ముందే పసిగట్టేవని పూర్వీకులు చెబుతూ ఉన్నారు. లెనిన్కిన్ అనేటువంటి చోట ఒక కర్మాగారం కలుగులో నుంచి వందల కొలది ఎలుకలు హడావిడిగా బయటకు పరిగెత్తుకొచ్చాయన్నమాట. వీధుల్లోని వీటిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అవి అలా వెళ్ళిన కొన్ని గంటలకే ఆ ప్రాంతంలో భూకంపం వచ్చిందనమాట. కాబట్టి ఈ యొక్క ఎలుకలు బయటకు వచ్చాయి అంటే భూకంపం వస్తుంది అని అర్థం అనమాట. శ్రీలంకలో ఒకసారి ఎన్నో ఏనుగులు పరిగెత్తుకునే వచ్చాయన్నమాట. అలా సుమారు 5 కిలోమీటర్లు దూరం పరిగెత్తాయి. 3 గంటల తర్వాత సముద్రంలో సునామీ అనేటువంటి వచ్చింది. తుఫాను, సునామీ మొదలైనటువంటి వాటిని ఏనుగులు 250 కిలోమీటర్ల దూరం నుండే పసిగట్టగలిగినటువంటి శాస్త్రవేత్తలు వివరించారనమాట. కాబట్టి మనకంటే జంతువులు, పక్షులు వచ్చేసి మంచి తెలియగలిగినటువంటివి అని మనం చెప్పొచ్చు అనమాట. ఇంద్రియ జ్ఞానము మీదనే ఆధారపడి ఉంటే ఈనాడు మనకు రేడియోలు ఉండేవి కావు. కాబట్టి తర్వాత వచ్చేసి విద్యుత్ శక్తి ఉండేది కాదు. ఆకాశంలో ఎన్నో ఉన్న నక్షత్రాలతో ఏ పదార్థాలు ఉన్నాయో తెలిసేది కాదు. ఇంద్రియ జ్ఞానాన్ని విస్తరించడానికి శాస్త్రజ్ఞులు అనేక వేల సాధనాలు కల్పించారు. కాబట్టి మనము గమ్మును ఊరుకునే కూర్చొని ఉంటే మనకు ఏది సాధించలేమన్నమాట. ఈ విధంగా శాస్త్రవేత్తలు అనేకమైన విషయాలను మనకు చక్కగా ఇవ్వడం వల్ల మనం వచ్చేసి వాటిని ఉపయోగించి మనము ఇంకా ముందంజలో ఉన్నామన్నమాట. టెలిస్కోపులు, మైక్రోస్కోపులు, ఫోటోగ్రఫీ, ఎక్స్రేలు, చీకటిలో చూడడానికి వీలైనటువంటి సాధనాలు, రాడార్ వగైరాలు ఇవన్నీ శాస్త్రజ్ఞులు కనుక్కోవడం జరిగింది. శాస్త్రజ్ఞానము ఇంతగా అభివృద్ధి అయ్యిందంటే అది కొన్ని నియమాలను విధిగా పాటించింది. ఆ నియమాలను జ్ఞానానికి సంకెళ్ళుగా పనిచేయక తప్పదు. వాటిని ఊడగొట్టుకోవడం ద్వారా జ్ఞానము ఒక మెట్టు పైకెక్కుతుంది. ఇదే విధంగా శాస్త్రజ్ఞానాభివృద్ధికి అడుగడుగున నియమాలు అనేటువంటిది అడ్డు తగులుతూ ఉంటాయి. శాస్త్రజ్ఞానము అనుభవం నుంచి కొన్ని ప్రతిపాదనలు చేస్తుంది. ఉదాహరణకు లోహాలన్నీ ఘన పదార్థాల రూపంలో ఉంటాయి. లోహాలు వచ్చేసి ఘనంగా ఉంటాయి. ఈ ప్రతిపాదన శాస్త్రము పరమసత్యంగా పరిగణించదు. అందువల్ల పాదరసము కూడా లోహమే అని తెలిసినప్పుడు ఆ ప్రతిపాదనకు సవరణ వస్తుంది. శాస్త్ర ప్రతిపాదనలను మళ్ళీ రుజువు చేసి మీదట అది సిద్ధాంతంగా ఆమోదం పొందుతుంది. కాబట్టి వాళ్ళు అనేక విధాలుగా వాళ్ళు వచ్చేసి వాటిని కనుక్కున్న తర్వాతనే దాన్ని వచ్చేసి సిద్ధాంతంగా ఆమోదం అనేటువంటిది లభిస్తుంది అనమాట. ఈ విధంగా కళా దృష్టిలాగే శాస్త్ర దృష్టి కూడా వచ్చేసి మానవుడికి అడుగడుగున అక్కరకు వస్తుందన్నమాట. అంటే మనకు దగ్గర చేరుతుంది. మానవుడికి ఈ విశ్వంలో వచ్చేసి గల సంబంధాలన్నింటి మీద ప్రభావం అనేటువంటి చూపిస్తుంది. శాస్త్ర దృష్టి మానవుడి కృషికి ఒక మార్గం చూపేటువంటి దాన్ని ఫలవంతము చేస్తుంది. తర్వాత ప్రకృతి రహస్యాలను వెల్లడి చేస్తుంది. ఈ విధంగా వచ్చేసి మనము అనేకమైనటువంటి విషయాలను వచ్చేసి మనమే అనేక విషయాలను కనుక్కొని మనము ప్రజలకి అందించడం అనేటువంటిది ఈ యొక్క శాస్త్రజ్ఞులు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి రూపాలను మనకు అందించడం జరిగింది ఈ యొక్క శాస్త్రవేత్తలు.